పేపర్లో మీ ప్రకటన చూసి మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. మీ నాన్నగారి పేరు కడుతున్న కాలనీకి కావలసిన డబ్బు మేము అప్పుగా ఇస్తాం, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పేరు నిలవాలని నిలపాలని పెద్దడిగా వేశాను. కానీ ఈ నిర్మాణానికి ఇంత డబ్బు ఎలా సంపాదించగలనా అని సతమతమయ్యాను. ఇప్పుడు మీ అంతా మీరే వచ్చి డబ్బు ఇస్తా ఉంటున్నారంటే ఏ వడ్డీ వ్యాపారైనా కోరుకునేది ఒక్కటే కళ్యాణ్ గారు, నమ్మకం. మీ దగ్గర ఉంటే మా డబ్బు మా దగ్గర ఉన్నట్టే. క్యాపిటల్ గురించి మీరేమీ భయపడకండి సార్. ఎంత డబ్బు కావాలన్నా మేమిస్తాం. మా డబ్బు మాకు ఇచ్చేసిందే. నేను ఇంకొక క్షణం వరకు తొందరపడకండి ప్లీజ్. వీళ్ళంతా ఎవరు? మన బిల్డింగ్ లో ఫ్లాట్స్ కోసం అడ్వాన్స్ కట్టిన వాళ్ళు సార్. ఇప్పుడు ఇల్లు అక్కర్లేదు, తిరిగి డబ్బు ఇచ్చేయమంటున్నారు. ఎందుకని? దేవి ప్రసాద్ కాలనీలో ఎక్కువ సౌకర్యాలు నీళ్ళు తక్కువ ధరకు దొరుకుతున్నాయట, అందుకని. రేపటి తీసుకెళ్ళం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మళ్ళీ వాయిదా అయితే మాకు కుదరదు. అండర్స్టాండ్? ఓకే. కళ్యాణ్ చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. మైకేల్ మనల్ని చావు దెబ్బతీశాడు. 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ప్లాట్ ఇప్పుడు వీళ్ళందరూ వద్దంటే దీని మీద పెట్టే ఖర్చు ఉందా? మై గాడ్ బాబు, మనం మన దేశంలోనే కాదు ఇంగ్లీష్ దేశంలో కూడా కంట్రోల్ చేయాలి బాబు. అలాగే చేస్తాం కానీ ముందు నువ్వు ఆ సొల్లు గారే కారాకెళ్ళి మానే. 4 రోజులు అన్నం లేకుండా ఉండగలను కానీ బాబు, గంట కిల్లి లేకుండా ఉండలేదు. మీరేమనుకోరు. కృష్ణమూర్తి, నమస్కారం బాబు. నిన్న సాయంత్రానికే గోడ దర్వాజా పైకి లేస్తున్నావు, ఇంకా అలాగే ఉంది. సాయంకాలం అంతా కట్టించేస్తాం. రోజు రోజుకి ఇలా ఆలస్యం అయిపోతుంటే పని ఎప్పటికి పూర్తవుతుంది. అనుకున్న టైంకి మనం ఫ్లాష్ ఎలా అందించగలం? దగ్గర ఉండి జాగ్రత్త పనిచేయించవచ్చు. నువ్వే ఇలా అసలు చూపిస్తే వాళ్ళంతా పని చేస్తారు. వేరయ్యా బాబు, ఈ రోజు నుంచి నువ్వు దగ్గర ఉండి జాగ్రత్త పనిచేయండి. జీప్ నేను తీసుకొస్తాను. ఇదిగో, ఎవరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊరుకో. అలాగే బాబు. కష్టపడే పర్వా. బాగా వినండి, మీరు ఆడతా పాడతా పని చేస్తా అంటే చూస్తా ఊరుకోవడానికి నేనే కృష్ణమూర్తిలో ఇష్టమూర్తిలో కాను. చాలా వేరే మబ్బు దిగుతుంది. జాగ్రత్త. కానీ కానీ చూస్తా అంటే ఇవాళ అబ్బాయి గారు రుసరుసలాడిపోతున్నారే. నువ్వెందుకు ఎక్కడ దీనిలోకి? అమ్మ బాబోయ్, ఒళ్ళు సరసలా కాగిపోతుంది. పాపమా? కాదు, శాపం. పాపం. ఆ తాప్మి వయసులో ఉన్న వాళ్ళకి శాపం. అవును, త్వరగా నన్ను పెళ్లి చేసుకోరాదు, తీరిపోతుంది. ఇంకాసేపు ఇట్టాగా ఉంటే ఇప్పుడే చేస్తాను ఈ పెళ్లి. ఎట్టాగబ్బా? చేతిలో తాళి పట్టు కూడా లేదు. పోనీ ఈ రెండిట్లో ఏదైనా వేలు ముట్టుకు చెప్తాను. దీన్ని ముట్టుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని, దీన్ని ముట్టుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. ఏంటయ్యా దొక్కు జీపను నువ్వును? అమ్మా, రిక్షానే నయం. అమ్మా, హలో, మోహన్ గారు ఉన్నారండి? మీరెవరు మాట్లాడేది? Stupid. హలో, మోహన్ గారు ఉన్నారా? చంద్రబాబు గారా? చంద్రబాబు గారు అయితే బయటికి వెళ్ళిపోయారు. మీ పేరేంటమ్మా? ఇదేమిటి పేరెడితే పెట్టేసింది? వీళ్ళిద్దరికీ ఏమైనా ఏమిటో, వీళ్ళిద్దరికీ ఏమైనా వాళ్ళిద్దరికీ ఏమైనా అనుకుంటూలోనే నా మబ్బు దిగిపోతుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను రాణి. అందుకే రోజు 5 ఇక్కడికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నాను. నువ్వు వస్తావని ఆశ, నిన్ను చూడాలని తపన. అయ్యో,
నిన్ను కలవాలనే ఆశతో, కళ్ళారా చూసుకోవాలనే కోరికతో రోజు మీ ఇంటికి ఫోన్ చేస్తున్నాను. మీ అన్నయ్య నిన్ను రానివ్వటం లేదేమోనని భయపడ్డాను. మా అన్నయ్యే కదరాని, ఆ దేవుడు కూడా మన ఇద్దరిని విడదీసే ధైర్యం చెయ్యడు, చెయ్యలేడు. మోహన్, పెద్దవారు మీ పెళ్లి జరగకుండా తమ్ముడికి పెళ్లి చేయడం భవ్యం కాదు బాబు. నా పెళ్లి జరగడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి రామయ్య గారు. నా కోసం నా తమ్ముడి పెళ్లి ఆగటానికి వీల్లేదు. సాధ్యమైన దగ్గర ముహూర్తంలోనే వాడి పెళ్లి జరిగిపోవాలి. వెంటనే మన హోదా తగ్గ సంబంధం చూసి సెటిల్ చేయండి. ఎక్కడికి చిన్నబాబు? నువ్వు ఇట్లాంటి పని చేస్తావు అనుకున్నాను చిన్నబాబు. అందుకనే ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. పారిపోయి ఏం చేద్దాం చిన్నబాబు? నా రాణిని తీసుకుని ఎక్కడికైనా పారిపోతాను వీరయ్య. అన్నయ్య నన్ను బలవంతంగా ఎవరికో కట్టబెట్టాలని చూస్తున్నాడు. అదే జరిగితే నా రాణి బతకదు, నాకు మనశ్శాంతి ఉండదు. ఎక్కడుంటే అన్నయ్యకి ఎదురు చెప్పలేను, అలాగని నా రాణిని వదులుకోలేను. అందుకే అన్నయ్య నీడపడినంత దూరంగా పారిపోదామని. తప్పు చిన్నబాబు. ఉడుకు రక్తం నీ చేత ఇంత సాహసం చేయిస్తోంది. ఒక్క నిమిషం తాపిగా ఆలోచించు. నువ్వు ఆ పిల్లను నిజంగా పెళ్లి చేసుకుందామని తీసుకువెళ్ళినా నలుగురు లేపుకుపోయామని చెప్పుకుంటారు. అది మీ వంశానికి, మీ అన్నగారికి తలవంపులు తీసుకురాదా బాబు? కానీ రాణిని వదిలి నేను ఉండలేను వీరయ్య. నాకు తెలుసు బాబు, నీకు ఆ అమ్మాయికి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. సమయం చూసి ఈ విషయం పెద్దబాబు చేతిని పడేస్తాను. పెళ్ళైన తర్వాత ఆయన ఏం చేయలేడు. మహా చేస్తే నన్ను 4 తిడతాడు, కొడతాడు. పడతాను. పెద్దబాబు గారు చల్ల వల్ల పెరిగిన వాడిని. మీ అన్నదమ్ములిద్దరూ చల్లగా కలిసి ఉండటమే నాకు కావాలి. చిన్నబాబు, నా మాట నమ్ము. మీ ఇద్దరికి పెళ్లి చేసే పూచి నాది. సరే అదబా. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. ఏంటమ్మా పిలిచి పెళ్లి చేస్తావంటే అలా సలిమిని మొదలా కూర్చున్నా? నన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అమ్మ అన్నయ్య లేకుండా వాళ్ళ దీవెనలు అందుకోకుండా అది ప్రేమించే ముందు ఉండాలి. నలుగురు పిల్లల్ని కన్నాక కాదు. చీచి చిచి చి. ఈ కాలేజ్ పిల్లలే ఇంతే. కొంపలు మునిగిపోతున్నట్టు గబగబా ప్రేమించిస్తారు. తీరా ఆ టైం వచ్చేసరికి కొంపలు అంటుకుంటాయేమో నోడి చేస్తారు. ఇదిగో అమ్మాయి, నా కాళ్ళతోక జాడిస్తే తెంపి చేతిలో పెడతాను. చెప్తే చిన్న అబ్బాయి గారు కావాలా, మీ అమ్మాయి గారు కావాలో? చూడమ్మా, పెద్దవాళ్ళ మధ్య వచ్చిన గొడవలు 4 రోజుల్లో సర్దుకుంటాయి. చిన్నబాబు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతోనేగా ఏర్పాటు చేశాం. ఇప్పుడు వచ్చి నువ్వు నీళ్ళు అవుతుంటే మధ్య నా మబ్బు దిగిపోద్దు. ఏంటన్న బతిమాలతో? ఇష్టం లేకపోతే చెప్పేమని చెప్పు. అన్న కంటే తమ్ముడే ముద్దుగా బొద్దుగా అదిగి బాస వడ్డీలా కలగలాడిపోతున్నారు. ఇద్దరిని నేనే చేసుకుంటాను. తెరపోయి పడి ఉంటాను. ఎలా ఉంది మన ఆవిడియా? అల్లారా దారికి. ఒరే గోలి అక్క, ఒరే జాసు అక్క, ఇదిగో ఇంట్లో పెళ్లి జరుగుతాంది. మీరిద్దరు బయట నిలబడి గ్యాస్ పోయి చేస్తారు. ఒక ఈగా దోమప్పుడు ఇంట్లో రావడం వీల్లేదు, తెలిసిందా? వెళ్ళండి, వెళ్ళి తలుపులు గిరిగి లేయండి. ఏంటయ్యా బాగా గొప్పలు అరుస్తావు? నెమ్మదిగా చదువు. ఈ గొడవ ఉంటే ఎందుకో ఇంకా అతూతం కట్టించే. కానీ కానీ ఇంకా నువ్వు ట్రై చేయి.